తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఉదంతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తాజాగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్న బాధితులంతా ఇక్కడికి వచ్చారు. తమను పెద్ద ఎత్తున మోసం చేశారు, పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని చెప్పి ప్రస్తుతం బాధితులంతా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మహిళ ఉన్నారు. ఈవిడ ఇబ్బంది ఏ విధంగా ఉందో ఆవిడ మాటలు తెలుసుకుందాం. మీకు జరిగిన ఇబ్బంది? మాకు జాబ్ ఇస్తామని చెప్పేసి 3,50,000 తీసుకున్నారు సార్. తీసుకొని మేము దాని గురించి అడిగాము. సార్ జాబ్ ఇస్తానన్నారు కదా, అమౌంట్ కట్టాము, ఏంటి సార్ అని అంటే ఇస్తాము, అంత తొందరగా రావాలంటే గవర్నమెంట్ జాబ్స్ ఇంకా రోడ్డు మీద ఉన్న జాబులు గట్టు కాదు ఇవ్వడానికి, ఇస్తాను దానికంటే ఒక టైం ఉండాలి అని అన్నారు. సరే సరే అని అన్నాం. ఫస్ట్ ఏం జరిగింది అంటే అమౌంట్ గురించి ఇలా నన్ను పిలిచారు. పిలిపించి నైట్ 8:30 or 9కి పిలిపించారు. పిలిపిస్తే వెళ్ళాను. సార్ చెప్పండి సార్ పిలిచారని అంటే ఇలా మీరు జాబ్ గురించి ఏమనుకున్నారంటే ఏం లేదు సార్, ఎప్పట్లాగా ఇలా ట్రైనింగ్ తీసుకొని చదువుకొని జాబ్ కొడతామని అంటే. ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఎలా తెలిసింది, ఎలా అప్రోచ్ అయ్యారు, ఎవరి ద్వారా జాయిన్ అయ్యారు? యూట్యూబ్ ద్వారా జాయిన్ అయ్యాం సార్. యూట్యూబ్లో ఆయన ఫిజికల్ ట్రైనింగ్స్, స్టడీస్ వీటి పర్పస్ వాళ్ళు చూసి మేము జాయిన్ అయ్యాం సార్. వాళ్ళు ఏమైనా చెప్పారా మాది ఏదైనా రిజిస్టర్డ్ సంస్థ అని, ఇవన్నీ కానీ స్టడీస్ అన్ని అక్కడే ఉంటాయని ఎలా చెప్పారు మీ దగ్గర? వాళ్ళ దగ్గర ఏంటి స్ట్రక్చర్ ఏంటి? నేను జాయిన్ అవ్వడానికి వచ్చాను. వచ్చిన తర్వాత ఫ్రంట్ ఆఫీస్లో ఒక సార్ కూర్చున్నారు. అన్నీ అడిగితే ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ అవుతాయి, క్లాసెస్ అవుతాయి, ఫుడ్ బాగుంటుంది, బెడ్ అన్నీ బాగుంటాయి, ఇక్కడ ఎటువంటి కాలేజ్ ఉన్నట్టు న్యూసెన్స్ ఉండవు, ర్యాగింగ్స్ ఏ ఉండవు, పర్లేదు బాగానే ఉంటుంది, మా దగ్గర ఉంటే సేఫ్టీగా ఉంటారు అని అన్నారు సార్. మీరు ఇంతకుముందు ఎంతవరకు చదువుకున్నారు ఇండియన్ ఆర్మీ కాలింగ్ ముందు? నేను ఉంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత మీరు డిగ్రీ క్లాసులు మీకు ఇచ్చారు ఇక్కడ? అవును సార్. ఆ డిగ్రీ క్లాసులు ఎలా జరిగాయి? ఏ కాలేజ్ నుంచి లెక్చరర్లు మీ దగ్గరకు వచ్చేవారు, ఎలా క్లాసులు ఇచ్చారు? అది మాకు త్రిపుల్ ఇన్స్టిట్యూట్ బట్టి కొంతమంది సార్స్ వచ్చేవారు. ఆ సార్స్ బట్టి మాకు క్లాసులు అయ్యాయి సార్. మా బాయ్స్ క్యాంపస్లో వచ్చి మా క్లాసులు చెప్పేవారు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. మీరు ఎన్ని ఇయర్స్ చదువుకున్నారు? ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది డిగ్రీ మీద? లేదు సార్, ఇంటర్ సెకండ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను సార్ ట్రైనింగ్ తీసుకుని మనిషి. ఇక్కడ 3 years నుంచి ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడే ఉండి ట్రైనింగ్ అన్నీ తీసుకొని చదువుకుని ఇక్కడ హాస్టల్ అన్నీ ఇక్కడే వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, ఎంత కట్టారు, ఏంటి దాని పరిస్థితి? నేను 3,50,000 కట్టాను సార్. దానికి ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే ముందుకు ఏం జరిగిందంటే ఇలా సార్ పిలిచారు, ఇలా అమౌంట్ కడితే జాబ్ వస్తుంది అంటే ఎంత అని అడిగాను. 4 లక్షలు కడితే వస్తుంది జాబ్. డబ్బులు కడితే జాబ్ వస్తుందని ఎవరు రమణ చెప్పారు? రమణ సరే చెప్పారు సార్. డబ్బులు కడితే జాబ్ వస్తుంది రమణ సరే చెప్పారు. చెప్పినది ఫస్ట్ నేను నమ్మలేదు. నమ్మకపోతే ఒక చిన్న ఇలా నమ్మలేదనేసి నమ్మవా అంటే మీకు అంత నమ్మకం లేదని అన్నారు. అంటే అలా నేను కాదు సార్, నమ్మకంటే గవర్నమెంట్ జాబ్ డబ్బులు కడితే వస్తాయంటే ప్రపంచంలో అందరూ ఏమైపోవాలి సార్ అని అన్నాను. అంటే ఇంత ర్యాష్గా మాట్లాడుతున్నావేమని అన్నారు. సార్ ఉన్నమాటే కదా అన్నాను, ఇంక తప్పేమన్నాను అని అంటే దానికి అన్నారు నువ్వు ఎంత కట్టగలవు అన్నారు. మేము కట్టలేము సార్, అంత ఉన్నోళ్ళం కాదు, మేము పూర్ సార్ అని అంటే ఇప్పుడు అందరూ ఉన్న వాళ్ళందరూ పూరేని పెద్ద ఉన్నోళ్ళు ఎవరు కాదు అని అన్నారు. సరే సార్ అంటే మేము 2 లక్షలు కట్టగలం సార్ అని అంటే 3 లక్షలు కట్టు అని అన్నారు. సారీ సార్ మేము కట్టలేమంటే 3,50,000 కట్టు చాలు అని అన్నారు. సరే అని మేము పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాను. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కట్టినాను సార్, నమ్మకం లేదమ్మా ఇలా రావు అని అంటే లేదమ్మా ఇలా సార్ నమ్మకమే చెప్పారు, ఏదైతే బూచి నాది అని అన్నారమ్మా అని అంటే సరే అనేసి పేరెంట్స్ ఒప్పించి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత అమౌంట్ సగం అమౌంట్ ఇచ్చాను, 1,50,000 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మేము క్యాబిన్లోకి వెళ్ళేటప్పుడు మా ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసామనేవారు. స్విచ్ ఆఫ్ చేయించి ఫోన్స్ అన్ని బయటనే ఫ్రంట్ ఆఫీస్ వదిలించి లోపల క్యాబిన్లోకి వెళ్ళినప్పుడు సీసీ ఫుటేజ్ ఆఫ్ చేసి ఇవ్వరు సార్. సీసీ ఫుటేజ్ ఆఫ్ చేసి ఒకసారి అడిగాను సార్ ఫోన్స్ మొత్తం ఒక 8 or 10 members దా తీసుకున్నారు సార్. ఇలాగే సేమ్ నాకు చెప్పినట్టుగా వాళ్ళకి కూడా చెప్పారు సార్. ఉన్నారు సార్, నాది అది కూడా మాకు చెప్పారు. ఏమనంటే మాకు జాబ్ ఇస్తానని చెప్పేసి అమౌంట్ తీసుకున్నారు. మాకు కావాల్సింది మా అమౌంట్ మాకు కావాలి సార్. ఇప్పుడు దాని గురించి కంప్లైంట్ చేస్తున్నారు, నా అమౌంట్ నాకు కావాలి. అడిగితే ఇది ఫ్రాడ్ అని ఎప్పుడు తెలిసిందంటే ఇష్యూ ఎప్పుడు న్యూసెన్స్ అయిందో అప్పుడే మేము తెలుసుకున్నాం సార్. ఈ విషయం మొత్తం మాకు తెలిసింది. అతను ఇలాగా ఇంటర్ ఫెయిల్ అయ్యి ఇలా మాకు ఫేక్ చేశాడు అనేసి. ఇది మొత్తానికి ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఉదంతాలన్నీ ఒక్కొక్కటిగా బహితిగా వస్తున్నాయి. ఈరోజు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర పరిధి రాష్ట్రాలన్నిటి నుంచి కూడా, ఉత్తరాంధ్ర పరిధి జిల్లాలన్నిటి నుంచి కూడా పెద్ద ఎత్తున బాధితులందరూ ప్రస్తుతం ఎస్పీ కార్యాలయం గ్రీవెన్స్కి అయితే రావడం అయితే జరిగింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఉదంతాలన్నీ మీడియా ద్వారా బయటకు రావడంతో గతంలో తాము ఏ విధంగా మోసపోయామో ఇవన్నీ కూడా ప్రస్తుతం వారంతా చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో ట్రైనింగ్ పేరుతో అందరినీ కూడా ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థలో చేర్పించుకుని తర్వాత 3
3 లక్షలు 4 లక్షలకే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మా ఇద్దరు పెద్ద ఎత్తున కలెక్షన్లు చేశారని, ఈ కలెక్షన్ల గోల్మాల్ గడిచిన కొన్నేళ్లుగా ఇండియన్ ఆర్మీ కాలేజీలో నడుస్తుందని చెప్పి ప్రస్తుతం బాధితులంతా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత స్థాయిలో గోల్మాల్ జరిగిన నేపథ్యంలో ఈ ప్రభుత్వ అధికారులందరూ కూడా తమ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని వీరంతా మొరపెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు వంచ.